రోజు లాజిక్స్ బై FRX లో ఒక ట్రక్ ఓనర్ ఎలా మనీ సేవ్ చేయాలి, FCM ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అండ్ RCM రివర్స్ ఛార్జ్ మెకానిజం వల్ల తెలుసుకుందాం. మీరు అమెజాన్ కి ట్రక్స్ ఇస్తే అండ్ డైరెక్ట్ గా బిల్స్ రేస్ చేస్తే అమెజాన్ మిమ్మల్ని గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్సీ GTA గా కన్సిడర్ చేస్తుంది. GTA గా మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, FCM లేకపోతే RCM. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. మీరు 10,000 రూపీస్ కి ట్రక్ హైర్ చేస్తున్నారని అనుకోండి. FCM ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం లో ఏంటి, 12% GST యాడ్ అవుతుంది. అంటే మీరు 11,200 కి బిల్ చేస్తారు, అమెజాన్ ఫుల్ 11,200 పే చేస్తుంది అండ్ 1,200 ని ITC ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గా క్లెయిమ్ చేసి ట్యాక్స్ లో అడ్జస్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మీరు GST కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి 1,200 ని గవర్నమెంట్ కి రెమిట్ చేయాలి. ఈ బెనిఫిట్స్ ఏంటి, మీరు ట్రక్స్ కి టైర్, డీజిల్, మెయింటెనెన్స్ కోసం ఆల్రెడీ GST కట్టేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 28%. 1,200 GST ని ఎక్స్పెన్సెస్ మీద కట్టిన GST తో సెట్ ఆఫ్ చేయవచ్చు. ఇది FCM లో బిగ్ అడ్వాంటేజ్. ఇప్పుడు RCM రివర్స్ ఛార్జ్ మెకానిజం చూస్తాం. సేమ్ 10,000 ఎగ్జాంపుల్ తీసుకుందాం. RCM లో మీరు GST యాడ్ చేయరు, జస్ట్ 10,000 కి బిల్ చేస్తారు. అమెజాన్ మీకు 10,000 రూపీస్ పే చేస్తుంది. కానీ RCM ప్రకారం అమెజాన్ ₹500 5% GST ని డైరెక్ట్ గా గవర్నమెంట్ కి రెమిట్ చేస్తుంది. ₹500 ని అమెజాన్ ITC గా క్లెయిమ్ చేస్తుంది. మీరు GST కలెక్ట్ చేయట్లేదు కాబట్టి ITC కూడా పొందలేరు. ఎర్లియర్ FCM లో మీకు 1,200 క్రెడిట్ వస్తుంది, కానీ RCM లో 0. మరి ఎవరు FCM ని ఆఫ్ చేయాలి? లార్జ్ ఫ్లీట్ ఓనర్స్ హూ రైస్ బిల్స్ డైరెక్ట్ గా షిప్పర్స్ కి FCM ఆఫ్ చేయొచ్చు, కానీ ప్రాపర్ GST రికార్డ్స్, బిల్స్ అండ్ ఫైలింగ్ మెయింటైన్ చేయాలి. ట్రక్స్ పర్చేస్, రిపేర్స్ మీద కట్టిన GST ని ITC వల్ల రికవర్ చేయొచ్చు. ఒకసారి FCM సెలెక్ట్ చేస్తే మళ్ళీ RCM కి చేంజ్ చేయలేకపోరు. వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏంటి చేస్తున్నారంటే రెండు సెపరేట్ కంపెనీస్ మెయింటైన్ చేస్తారు. ఓన్ ట్రక్స్ కి FCM లో బిల్ చేస్తారు, మార్కెట్ లో హైర్ చేసిన ట్రక్స్ కి RCM లో బిల్ చేస్తారు. కానీ స్మాల్ ట్రక్స్ ఓనర్స్, స్పెషల్లీ ఒక ట్రక్స్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ బ్రోకర్స్ లేక అదర్ GTA కి ట్రక్స్ ఇస్తారు, డైరెక్ట్ గా షిప్పర్స్ కి బిల్ చేయట్లేదు. సో వాళ్ళకి FCM ఎలిజిబుల్ కాదు అండ్ ITC బెనిఫిట్స్ దొరకదు. ఇది చూస్తే చిన్న ఫ్లీట్ ఓనర్స్ కి GST వల్ల లాస్ అవుతుంది అని అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటండి? కమెంట్స్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.